నమస్తే ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పలమనేరు రూరల్ మండలం ఇంద్రనగర్లో ఒంటరి ఏనుగు హల్చల్. గంటావూరు గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి రేణుకారెడ్డి. వజ్రాలపురం బోయకొండ గంగమ్మ జాతరకు అంకురార్పణ. పలమనేరు రూరల్ మండలం ఇంద్రనగర్లో సోమవారం రాత్రి ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. ఇంద్రనగర్కు చెందిన భారతమ్మ ఇంటిని ధ్వంసం చేసి పంట పొలాలను నాశనం చేసి గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేసింది. గతంలో కూడా ఇదే రైతుకు చెందిన ఇంటిని ధ్వంసం చేసి వారి పంట పొలాలను నాశనం చేసింది. ఏనుగులు జనావాసాల్లోకి రానివ్వకుండా అరికట్టడానికి ఏర్పాటు చేసిన సోలార్ కంచె ఏమాత్రం పనిచేయడం లేదని బాధితులు చెబుతున్నారు. మండలంలో ప్రతిరోజు ఏదో ఒక ఏనుగుల దాడిలో రైతులు పంటలు నష్టపోవడంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారు. అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు తమ గోడు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఏనుగు ధ్వంసం చేసిన ఇంటికి బదులుగా అధికారులు తనకు కొత్త ఇంటిని కట్టించి ఇవ్వాలని బాధితురాలు భారతమ్మ కోరింది. అందరికీ నమస్కారము. నా పేరు భారతి. ఎస్ఏ చంద్రశేఖర్ కూతుర్ని. వాళ్ళ భూమి మా నాయన లేరు. ఇప్పుడు 4 సంవత్సరాలుగా నష్టపరిహారం జరుగుతూనే ఉంది. మాకు ఏనుగులు ఏం చూసి అరకట్టే పని లేదు. లైన్లో వదులుతామంటారు కానీ లైన్లో వదిలిందిలే ఏమీ లేదు. ప్రాణాలతో గొడ్డు గోదా ఉంటే బియ్యం పెట్టుకోకూడదు, ఫీడ్ పెట్టుకోకూడదు అంటే యాడ్ పెట్టుకునేది. మేము మా భూమిలో మేము పెట్టుకోకుండా యాడ్ పెట్టుకునేది. ఏం తినేది? ఏమన్నా క్యాబ్ తీసుకుంటాడారా, శారీ తీసుకుంటాడారా, లైన్ వదిలిండామంటారు కానీ లచ్చులు పెట్టిండామంటారు కానీ ఏమి ప్రయోజనమే లేదు. ఊరికి ఆపల్లా ఆడాడా కూర్చోంటారు. రొట్లుగా మందలుగా తెస్తారు, తోలేస్తారు. వాళ్ళ పాటుకు వాళ్ళు సైగ్గా ఉండిపోతారు. అక్కడి నుండి తోలుకొని వచ్చిన వాళ్ళు ఇటుకొచ్చే కొద్దిగా నోరులు పడిపోతాయా? తోలరు. గుంపులుగా వచ్చేసి అట్లు చేసేది బాణాలు ఇట్లు చేసి ఎత్తుకొచ్చి వదిలేసిపోతా ఉంటారు. ఇప్పుడు 4 సార్లు వచ్చి కొట్టిండేది. అంతమంది నష్టపరిహారం ఎవరు కట్టిస్తారా? మేము కూలి చేసుకునే వాళ్ళు బీటుకు కావులు కూర్చోండాము. సేద్యాలు కూడా చేయకుండా గొడ్డ గోదను పెట్టుకొని పట్ట పోసుకుంటా ఉన్నాను. మాకు ఎవరు కూడా మా నాయన కూడా చనిపోయా. ఎవరు చూస్తారు? ఇప్పుడు నష్టపరిహారం కట్టేయండి, లైన్లు అరకట్టండి, గొడ్డు గోదను అడవిలోకి తోలుతారు, తోలనీయకుండా చేయండి. అంతే. ఇంకేం చెప్పేది? మేము నష్టపోయేది మేము పోతా ఉంటాము. లైన్లు వదిలినలేదు, కరెంట్ వదిలేదు, జీతాలు తీసుకుంటారు. లైన్ ఉండదు అంటారు కానీ లైన్లకి కరెంట్ వదలలేదు. ఎంతమందికి చెప్పేది? మేము ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని ఉండాలంటే అవుతుందా? ఇంటికి పోతాము. ఏడా ఉండాలంటే గొడ్డు గోదను కట్టేసిపోయినా ప్రాణాలతో ఉండేకలే. ముసలి మొత్తం పెట్టుకుంటే ఏడవుతుంది ఉండేక. ఇది 4వ సంవత్సరం 4 సార్లు కొట్టిండేది. ఎవరు కట్టిస్తానో మాకేం డబ్బొద్దు, మాకు సీట్లు కాసి కట్టించేయండి, ఇల్లు కట్టించేయండి అనే చెప్తా ఉంటాం. మేము కట్టిస్తామంటారు, కట్టించేదిలే ఏమీలే. మళ్ళా రాత్రి కూడా వచ్చింది. 4 సంవత్సరాలుగా తోసింది కాకుండా రాత్రి వచ్చింది ఒంటరి వేనుగో. మాకంతా నష్టం. ముందుగా 40 మూటలు వడ్లు ఎత్తేసింది. ఇప్పుడు ఏదో కొంచెం ఫీడు బియ్యం పెట్టుకుంటే అవి ఎత్తేసేసింది. అది సీట్లు కొట్టేసింది. మాకు ప్రభుత్వం ఆదుకోండి. మేమేమి లేని వాళ్ళము. మేము ఇదిగా ఉండ కష్టపడుకుంటే పట్టపోసుకుంటాం, లేకుంటే లేదు. ఇప్పుడు వడ్లు 40 మూటలు బియ్యము, జొన్నలు, మొక్కజొన్నలు చల్లేదానికి పెట్టుకుంటే అన్నీ ఎత్తిపోసేసింది, కొట్టేసింది. ఇప్పుడు మళ్ళీ రాత్రి వచ్చింది ఒంటరి వేనుగో. ప్రాణాలతో భయంలో ఉండాలి తావా. ఎట్లా బతికేది మేము? మాకు ఇల్లు కట్టించేయండి, మాకు డబ్బులే వద్దు, ఏమి వద్దు, మాకు కట్టించేయండి, మాకు సీట్లు తెచ్చేసి ఇచ్చేయండి చాలు. ప్రభుత్వంకి మేము అదే మరీ కోరుకుంటా ఉన్నాం. గంటావూరు గ్రామంలో వెలిసిన గ్రామదేవత గంగమ్మ తల్లిని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సతీమణి శ్రీమతి రేణుకారెడ్డి భక్తి శ్రద్ధలతో మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మురుగన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. కుటుంబ సభ్యుల సంక్షేమం, ప్రజల సుభిక్షం, ప్రాంత అభివృద్ధి కోసం అమ్మవారిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు. గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానికులతో ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. గ్రామదేవత గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో సన్మానించారు.
ఈరోజు మన నియోజకవర్గ మన ఎమ్మెల్యే అమరన్న గారు, సత్యమణి గారు మేడం గారు కూడా ఈరోజు వచ్చి దర్శనము చేసుకున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అమరాన్ని పిలిచినాము, అమరాన్ని ఏడ బయట పని ఉంది, మేడం గారు వస్తారని చెప్పినారు. మేడం గారు వచ్చిన దానికి మా కమిటీకి చాలా సంతోషంగా ఉంది. మేడం గారు వచ్చి అమ్మవారి దర్శనం చూసుకొని, అన్ని గుళ్ళ దర్శనం చూసుకొని, అమ్మవారి అలంకారం కూడా బాగుందని కూడా చెప్పినారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేడం గారు వచ్చిన దానికి మా కమిటీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జాతరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకి పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యం సఫలీకృతం చేయడానికి ఎంతో కృషి చేసినటువంటి కమిటీ సభ్యులకు కానివ్వండి, చైర్మన్ గారు, అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, అలాగే అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఇక్కడ భక్తులకు ఎటువంటి సౌకర్యం కలిగించకుండా చూసుకోవాల్సింది కూడా నేను వారిని కోరుకుంటున్నాను. అలాగే శాంతి భద్రతలు ఉంచాలని, ఎటువంటి అల్లర్లు కూడా తానివ్వకుండా చూసుకోవాలని పోలీస్ అధికారులను కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలం బొమ్మాయిపల్లి సమీపంలో వజ్రాలపురం బోయగొండ గంగమ్మ జాతరకు అంకురార్పణతో ప్రారంభమైంది. ముందుగా గణపతి పూజ, అనంతరం హోమాలు చేసి జాతరను ఆలయ ధర్మకర్త రాధమ్మ, కృష్ణప్ప దంపతులు, కుమారులు పురుషోత్తం, గోపి, వారి కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ప్రత్యేక పూజలో శ్రీ ఇండస్ట్రీ అధినేత ఆర్ ఈశ్వరనాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శ్రీ వివేక్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమై భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివైజ్ SIR 2026 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా అమలుపరిచే అంశంపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శ్రీ వివేక్ యాదవ్ మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా వేగవంతమైన పట్టణీకరణ, ఉపాధి మరియు విద్యా అవసరాల కోసం జరిగిన వలసలు, జనాభా మార్పులు వంటి పరిణామాల కారణంగా ఓటరు జాబితాలలో మరణించిన వ్యక్తుల పేర్లు కొనసాగడం, ఒకే వ్యక్తికి బహుళ నమోదులు ఉండడం, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లు తొలగించబడకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ ప్రతినిధులు శ్రీ పి అశోక్ బాబు, శ్రీ కోనేరు సురేష్, శ్రీ కె రాజశేఖర్, జనసేన పార్టీ తరపున ఈ సాంబశివ ప్రతాప్, వైసీపీ ప్రతినిధులు శ్రీ పేర్ని వెంకటరామయ్య, శ్రీ ఎల్ అప్పిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీ ఏఎన్ మూర్తి, ఏఎన్ చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ ప్రతినిధులు నాగోతు రమేష్ నాయుడు, శ్రీ వి శ్రీనివాసరాజు, శ్రీ వెన్న హేమంత్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి శ్రీ డాక్టర్ టి సేవాకుమార్, శ్రీ ఏ బాలాజీ రెడ్డి, వై వెంకటేశ్వరరావు, వీరితో పాటు అదనపు ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ఏ వెంకటేశ్వరరావు, సహాయ ప్రధాన ఎన్నికల అధికారి జి శ్రీనివాసరావు తదితర అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై సమీక్ష. హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, అధికారులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ తదితర రంగాలపై సమీక్ష. ఎలనినో ప్రభావం కారణంగా వర్షపాతం నమోదు, సాగునీరు, విత్తన పంపిణీ తదితర అంశాలపై అధికారులతో సీఎం సమీక్ష. ప్రజల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ విజయవంతంగా జరుగుతుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని సూర్యారావుపేట, గవర్నర్పేట, భవానీపురం, స్వాతి థియేటర్ సెంటర్, HB కాలనీ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. భవానీపురం స్వాతి థియేటర్ సమీపంలోని ఎంపీ దాస్ వీధిలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్స్ కార్యక్రమం ప్రజల సహకారంతో విజయవంతంగా కొనసాగుతోందన్నారు. నగరంలోని 64 డివిజన్లలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, టెర్రస్ గార్డెన్ గ్రూపులు చురుగ్గా పాల్గొంటూ పారిశుద్ధ్య కార్మికులకు చేయూతనందిస్తున్నారని తెలిపారు. కార్మికుల శ్రమను తగ్గిస్తూ నగర పరిశుభ్రత పెంపునకు తమ వంతు బాధ్యతగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్రావు, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ తదితర సిబ్బంది పాల్గొన్నారు. కొల్లపూడిలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నా తెలుగుదేశం నా బాధ్యత నినాదంతో తెలుగువారి పండుగ మహానాడును ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు. మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు మహానాడును విజయవంతం చేయడానికి ఉత్సాహంగా సిద్ధమవుతున్నారని చెప్పారు. గత 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ ప్రగతిని ప్రజలకు వివరించడంతో పాటు రాబోయే 3 సంవత్సరాలకు దిశానిర్దేశం చేసే వేదికగా ఈ మహానాడు నిలవనుందని పేర్కొన్నారు. సాంకేతికంగా కూడా అసాధ్యమని తెలిసి కూడా కేవలం బురజల్లాలి, ఏదో విధంగా వార్తల్లో ఉండాలి, ఏదో విధంగా ఈ వైసీపీ ఫేక్ సోషల్ మీడియా ఏదైతే ఫేక్ ఫ్యాక్టరీలో కంటెంట్ ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్లు ఇచ్చి ఇవాళ ఈ దుర్మార్గాలకి పాల్పడతా ఉన్నాడు. కేవలం ఏది బాధ, ఆక్రోశం. ఇవాళ టీచర్ ఉద్యోగాల్లో 16,000 మంది పైగా పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ డిఎస్సిలో వచ్చే సంవత్సరం కొంతమంది సెలెక్ట్ అవ్వబోతూ ఉన్నారు. మళ్ళీ జాబ్ క్యాలెండర్లో 10,000 ఉద్యోగాలు అనౌన్స్ అయినాయి. అట్లాగే 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, దగ్గర 22 లక్షల పైగా ఉద్యోగాల కల్పనలో భాగంగా
పరిశ్రమల స్థాపనకి అన్ని కార్యక్రమాలు వేగవంతంగా ఒక పక్క పనులు వేగవంతం చేస్తూ ఉంటే చూసి జగన్మోహన్ రెడ్డి ఓడలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఆ ఏడుపే ఇవాళ ఈ మెగా డిఎస్సి మీద అతను చిమ్మిన విషం, అతను చిమ్మిన దుర్మార్గమైన భాష ఏదైతే ఇవాళ గూగుల్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అట్లాగే మెగా డిఎస్సిని ఆపడానికి వివిధ కోర్టుల్లో 200 కేసులు వేసిన వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇవాళ అవన్నీ. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చౌటపల్లి గ్రామంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక పంట పొలాల్లో ఒక్కసారిగా నిప్పు అంటుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం బానుడి బగబగలకు తోడు తీవ్రమైన వడగాలులు వీస్తుండటంతో మంటలు క్షణాల వ్యవధిలోనే పక్కపక్క పొలాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. పొలాల నుంచి పెద్ద ఎత్తున పొగలు, మంటలు ఎగిసిపడుతుండటంతో గమనించిన స్థానిక గ్రామస్తులు, రైతులు వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలను అదుపు చేసేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అందుబాటులో ఉన్న నీరు, పచ్చి కొమ్మలతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగి ఇంత సమయం అవుతున్నా క్షేత్రస్థాయిలో ఫైర్ ఇంజిన్ అందుబాటులోకి రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి ఉంటే నష్టం తీవ్రత తగ్గేదని, వడగాల్పుల వల్ల మంటలు మరింతగా వ్యాపిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాష్ట్ర దేశ పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మహానాడును మహిళా శక్తి టీంతో నిర్వహిస్తున్నామని, మహిళా సాధికారతలో భాగంగా డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో 11 క్లస్టర్ ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రాల్లో మహానాడు కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర దేశ పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. జూమ్ యాప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1870 క్లస్టర్లలో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక రికార్డుగా నిలవబోతోందని, సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఆయన పేర్కొన్నారు. సింగ్ నగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గత 2 ఏళ్ల పాలనలో మెగా డిఎస్సి ద్వారా సుమారు 18,000 ఉపాధ్యాయ పోస్టులతో పాటు గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. నమస్కారం. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడం అనేది 44 సంవత్సరాల పార్టీ చరిత్రలో వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. మహానాడు అనేది అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఈ మహానాడు ప్రజల సమస్యలు పరిష్కరించడం, ముఖ్యంగా యువత, అలాగే మహిళ, అట్లాగే రైతు, అట్లాగే అభివృద్ధి, వాటి మీద తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు అధికారంలో ఉంటే ప్రభుత్వం ద్వారా అమలు చేయటం, ప్రతిపక్షంలో ఉంటే ఆ తీర్మానాలు అమలు కోసం ప్రజల తరపున పోరాడటం అనేది తెలుగుదేశం పార్టీకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఈసారి మహానాడు అనేది గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే పొదుపు చర్యలు తీసుకోమన్నారో అట్టహాసంగా చేసే మహానాడు పండుగని ఈసారి రాష్ట్ర పరిస్థితులు, దేశ గత 2-3 నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని, కూటమి ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, అలాగే పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలతో పాటు హెచ్ఆర్ పాలసీని వర్తింపచేయాలని కోరారు. విజయవాడలో తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 500 మంది ఉద్యోగులు విజయవాడలోని ధర్నా చౌక్ తరలివచ్చి భారీ నిరసన చేపట్టారు. గత 2-3 నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని, కూటమి ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కేవలం 8,500 రూపాయల అత్యల్ప వేతనంతో గత 11 ఏళ్లుగా ఎటువంటి ఇంక్రిమెంట్లు లేకుండా పనిచేస్తున్నామని, ప్రస్తుత ధరల పెరుగుదల దృష్ట్యా ఈ జీతంలో బతకడం భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవాధ్యక్షులు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు. వైద్యారోగ్య శాఖలోని తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలలో దాదాపు 500 మంది క్యాప్టెన్లుగా పనిచేస్తూ ఉన్నారు.
డెలివరీ అయిన తర్వాత తల్లుల్ని క్షేమంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళకి చేర్చడం, అట్లాగే హై రిస్క్ ఎనిమిక్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకెళ్ళడం. ఈ సేవలను వీళ్ళు 10 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. 10 ఏళ్లుగా పనిచేస్తున్నా కానీ వీళ్ళకి ఇస్తున్న వేతనాలు మాత్రం నెలకి 8,500 రూపాయలు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తోంది కానీ ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకి వేతనాలు చెల్లించడం లేదు. అట్లాగే హై రిస్క్ ఎనీమిక్ పేషెంట్కి అదనంగా ఒక్కొక్క కేసుకి 2,000 రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారు. అయినా ఆ కేసులు కూడా వీళ్ళ చేత చేయించి అదనంగా మాత్రం ఎటువంటి వేతనం చెల్లించట్లేదు. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ని పెడతాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టుగా. నా పేరు బసవరాజు అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ అధ్యక్షులు. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఇందులో పనిచేస్తున్నాము. 500 మంది. 10 సంవత్సరాల నుంచి కూడా మాకు ఇంక్రిమెంట్ లేక శాలరీ ఎక్కువ పెంచగా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని కంపెనీలు మారినా కూడా ఇదే ధోరణితో ఉన్నారు. ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం కూడా మేము పలుమార్లు వినతులు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఏ ఒక్క అధికారి నుంచి కూడా మాకు సరైన న్యాయం జరగకపోగా అందుకోసమే ఈరోజు CI2 పిలుపు మేరకు మేము రాష్ట్ర యూనియన్ నిర్ణయించి 28 జిల్లాల నుంచి ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో మాకు తగిన న్యాయం చేయకపోతే మరిన్ని ఉద్యమాలు చేస్తామని మేము ఆశిస్తున్నాం. అయ్యా, నా పేరు దేవిప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజుకి 10 సంవత్సరాలు పూర్తి అయ్యి 11 సంవత్సరాలు అడుగు పెడుతుంది తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్. అయినా సరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు వచ్చే జీతం 8,463 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు అధికారులు అలాగే కాంట్రాక్టులు మారుతూ ఉన్నారు కానీ మా యొక్క భవిష్యత్తు కానీ జీతభత్యాలు కానీ ఎటువంటి మార్పు లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, యజమానులు అవ్వచ్చు, అలాగే కాంట్రాక్టులు అవ్వచ్చు, ఎవరైనా సరే మమ్మల్ని కొనసాగించే వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఈ యొక్క మమ్మల్ని కష్టాన్ని గుర్తించి మా ప్రతిఫలం ఆశించి మేము ఉన్నాము. మాకు డిమాండ్ చేసి ఒకటే మీ జీతం డిమాండ్ చేస్తూ ఉన్నాము, కనీస వేతనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. 26,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, అలాగే కాంట్రాక్టులు అవ్వచ్చు. కాంట్రాక్టులు మారుతున్నారు, మారినప్పుడల్లా మమ్మల్ని కొత్తగానే తీసుకుంటున్నారు కానీ మమ్మల్ని సీనియారిటీని గుర్తించి మాకు ఎక్స్గ్రేస్ చాలా మేము సీనియారిటీ మిస్ అవుతూ ఉన్నాము. అలాంటిది కాకుండా మమ్మల్ని కొత్తగా కాకుండా సీనియారిటీని గుర్తించి మమ్మల్ని కొనసాగించవలసిందిగా ఏ ఒక్కరు వచ్చినా సరే కొనసాగించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మేము ప్రధానంగా చేసేది ఏంటంటే ఈరోజు ఇక్కడ వరకు రావడానికి గల కారణాలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ఈ యొక్క అధికారులండి. దీనికి ముఖ్యంగా మేము తెలియపరిచేది ఒకటే, ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, కళ్ళు తెరిచి మమ్మల్ని కష్టాన్ని గుర్తించి మాకు 26,000 రూపాయలు డిమాండ్ చేస్తున్న జీతాన్ని ఇప్పించవలసిందో కోరుతూ ఉన్నాము. లేదు అంటే రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పలమనేరు రూరల్ మండలం ఇంద్రనగర్లో ఒంటరి ఏనుగు హల్చల్. గంటావూరు గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి రేణుకారెడ్డి. వజ్రాలపురం బోయకొండ గంగమ్మ జాతరకు అంకురార్పణ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.